పుష్ప 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 గట్టి ట్రెండ్ అవుతుంది సాంగ్. అసలు ఆ స్టెప్స్ కానీ ఆ స్టైల్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ ఆ స్వాగ్ మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ క్రేజీ. సో నేను కూడా అదే ఆలోచించా, మంచిగా ఇలాంటి స్టెప్ అవుట్ వేసి మంచిగా రీల్ వదులుదాం కదా అని చెప్పి. కానీ మన నీష్ మన కంటెంట్ అది కాదు. సో ఇట్ గాట్ మీ థింకింగ్, అసలు ఈ పుష్ప 2 అవుట్ఫిట్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగున్నాయి కదా, వై కాంట్ వి రీక్రియేట్ అంటే మన స్టైల్లో. రీక్రియేట్ అంటే సేమ్ ఎగ్జాక్ట్గా అదే షర్ట్ అదే ప్యాంట్ కాదు, రీక్రియేట్ అంటే నీ స్టైల్ని నువ్వు కొంచెం కలగలిపి ఇంటిగ్రేట్ చేసి ఒక మంచి అవుట్ఫిట్ ఇవ్వడం అనమాట. చాలామంది హీరోస్ హీరోయిన్స్ మనం చూస్తూ ఉంటాం, వాళ్ళ లుక్స్ మనం ట్రై చేస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు చాలామందికి ఇప్పుడు ఆ పుష్ప షర్ట్స్ అన్నీ కూడా ఫ్లోరల్ ప్రింట్స్ ప్యాటర్న్స్ అని చాలామంది అంటారు, అవే ఎతుకుతున్నారు కూడా సెర్చ్ చేస్తున్నారు. కానీ అవి ఫ్లోరల్ ప్రింట్స్ ప్యాటర్న్స్ కాదు నాన్న, ఒక స్పెసిఫైడ్ నేమ్ ఉంది, బరోక్ స్టైల్ లేకపోతే బరోక్ ఆర్ట్ అంటారు. ఈ బరోక్ స్టైల్ ఆర్ బరోక్ ఆర్ట్ అనేది ఫ్రెంచ్ నుంచి మనకి ఆరిజినేట్ అయ్యిందనమాట. ఇప్పుడు మన గ్రీక్ గాడ్స్ అక్కడ చూస్తే మనం మ్యూజియంస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి ఆ స్టైల్లో ఉంటాయి. ఇప్పుడు బరోక్ మోటివ్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి. ఆ మోటివ్స్ 4 రకాలు: రిచ్నెస్, డ్రామా, ఎమోషనల్, టెన్షన్. ఈ 4 ఆ ఆర్ట్ మీరు గమనిస్తారు. ఇది ఆర్కిటెక్చర్ సంబంధించిన ఆర్ట్ అనమాట. ఒక డిజైనర్, ఒక క్లోతింగ్ డిజైనర్ వన్ ఫైన్ డే ఆలోచించి ఇదే ఆర్ట్ మనం క్లోతింగ్లో కానీ ఇంటిగ్రేట్ చేస్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచించిన తర్వాత ఈ డిజైన్స్ మనకి ఈ అవుట్ఫిట్స్లో మనకి ఇంటిగ్రేట్ అయ్యాయి అనమాట. అవే ఇప్పుడు మనం పుష్ప మూవీలో చూసాం, వాటికే మనం పేరు పెట్టాం పుష్ప షర్ట్స్ అని చెప్పి. సో మీరు తెలుసుకున్నారు బరోక్ మోటివ్స్, బరోక్ స్టైల్ అంటారు అని చెప్పి. ఈసారి సెర్చ్ చేయండి గూగుల్లో కానీ మింత్రాలో కానీ, ఆ షర్ట్స్ వచ్చేస్తాయి అనమాట. కానీ ఇప్పుడు గూగుల్ మింత్రాలో మనం చూడడానికి రాలేదు, చేయడానికి రాలేదు. ఆఫ్లైన్ ఒక స్టోర్కి వెళ్ళి ఆ ఓవరాల్ అవుట్ఫిట్ ఏదైతే ఉంటుందో అది మనం రీక్రియేట్ చేయబోతున్నాం అనమాట. నిజంగా నేను అనుకున్నట్టు వస్తే లాస్ట్లో నేనే స్టెప్ వేస్తాను ఇక్కడ మీ ముందు. కానీ ఇట్స్ సన్నీ డే. ఎనీవేస్, లెట్స్ గెట్ దిస్ షో ఆన్ ద రోడ్. ఏంటి బ్రో ఇప్పుడు అల్లు అర్జున్ అంటే పుష్ప అవుట్ఫిట్ ఏంటి ఫ్యానా అని మీరు అనొచ్చు. ఇప్పుడు లాస్ట్ టైం రామ్ చరణ్ హెయిర్ స్టైల్స్ ఎక్కువ ట్రై చేసేస్తున్నాడు అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారనమాట. ఓకే, అంటే యూ మైట్ థింక్ దట్ ఎక్కువ రామ్ చరణ్ హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తాను కాబట్టి ఐ మైట్ బీ హిస్ ఫ్యాన్. తర్వాత అల్లు అర్జున్ అవుట్ఫిట్స్ ఒక్కొక్క, ఇప్పుడు మహేష్ బాబు గ్రూమింగ్ బాగుంటుంది, ఓకే, యాంటీ ఏజింగ్ అవుతారనమాట. బట్ దట్ డజంట్ మీన్ అందరు ఫ్యాన్స్ మనం అవలేం కదా. ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క ట్రైట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు అల్లు అర్జున్ అయితే స్వాగ్, ఏ అవుట్ఫిట్ వేసినా సరే ఆ షూస్ కానీ ఆ ప్యాంట్స్ కానీ ఆ స్వెట్ షర్ట్స్ టీ షర్ట్స్ అందరికీ చాలా నచ్చుతాయి. ఓకే, సో దట్ ఈస్ వెరీ గుడ్, అది నాకు చాలా ఇష్టం. రామ్ చరణ్ హెయిర్ ఈజ్ ఆసమ్, నాకు చాలా నచ్చుతుంది అనమాట. ఆ టెక్స్చర్ కానీ తన హెయిర్ స్టైల్స్ కానీ మూవీకి డిఫరెన్షియేట్ చూపిస్తూనే చాలా వర్స్టైల్ ఉంటుంది అనమాట అలాంటి హెయిర్ స్టైల్స్ అనేవి. సో ఒక్కొక్క హీరోలోనే ఒక్కొక్క ట్రైట్ ఉంటుంది, ఒక్కొక్క సినిమాలోనే ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రభాస్లో ఏమి ఇష్టం అంటే నాకు ఎక్స్పెరిమెంటేషన్ ఇష్టం. ప్రభాస్ అంత హైట్ ఉంటాడు కాబట్టి తను వేసే అవుట్ఫిట్స్ కానీ రియల్ లైఫ్లో చూసినా సరే లూజ్గా డిఫరెంట్ స్టైల్, ఆ స్టైల్ నాకు చాలా ఇష్టం అనమాట. సో ఒక్కొక్క హీరో ఒక్కొక్క ట్రైట్ నేను చూసుకుంటూ తీసుకుంటూ ఉంటాను అనమాట. అది మనం ఇలా వీడియోలో ఏదైతే బాగుంటుందో అది మనం ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం అంతే. సో ఇప్పుడు మనకి ఆ పేరు బరోక్ మోటివ్స్, ఓకే, ఆ టెక్స్చర్ ఏ బ్రాండ్స్లో దొరుకుతుంది, ఆఫ్లైన్లో ఏ బ్రాండ్స్కి వెళ్దాం అంటే ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ బ్రాండ్స్ ఇన్ మై మైండ్, అందులో దొరుకుతాయి అనుకుంటున్నాను. సో మీకు కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది, చాలామంది ట్రై చేయాలనుకుంటారు ఫంక్షన్స్లో కానీ రిసెప్షన్స్లో కానీ. చూడడానికి కొంచెం అవుట్ ఆఫ్ ది వరల్డ్ ప్యాటర్న్స్ కానీ ఓవర్ ఎగ్జాగరేటెడ్ కలర్స్ కానీ డీప్ కలర్స్ చాలా అట్రాక్ట్ చేస్తుంది. నన్ను కూడా అట్రాక్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఐఎమ్ ట్రయింగ్ టు రీక్రియేట్ ఇట్. సో ఒక షాపింగ్ మాల్కి వెళ్ళిపోదాం, అక్కడ అన్ని బ్రాండ్స్ ఉంటాయి నేను అనుకున్నవి, మళ్ళీ అక్కడ ఓపెన్ చేస్తా సీన్. బాయ్. ఎలా ఉంది కానీ మనం కానీ ఆ రిఫరెన్సెస్ చూసుకుంటే మరి రిలాక్స్ ఫిట్, అప్పట్లో రిలాక్స్ ఫిట్ కాదు, మంచి బాడీ టైట్ షర్ట్స్, హాఫ్ హ్యాండ్స్ కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ. బట్ దిస్ ఈజ్ ఫైన్, ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఫైన్. బట్ మనం అనుకున్న బరోక్ మోటివ్ అనే డిజైన్ ఏదే కాదు, జస్ట్ నార్మల్ ఓవరాల్ ప్రింట్ ఇది. దాని కింద ఈ ప్యాంట్ రికమెండేషన్ అనమాట. బట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ దట్ రిచ్ కలర్, మ్యూటెడ్ కలర్, మేబీ డార్క్ గ్రీన్ కానీ వైలెట్ కానీ. దిస్ ఈజ్ నాట్ ఇట్.
ఐ మీన్ లవ్ విత్ దిస్ షర్ట్ మ్యాన్. చూడండి చాలా బాగుంది. సో ఇది ఒక ఎంబోజింగ్ షర్ట్. చాలామంది ఇప్పుడు ప్రింటెడ్ షర్ట్స్ ముందు గ్రాఫిక్ వచ్చి ఇట్లా ప్రింటెడ్ షర్ట్స్ ట్రై చేస్తారు, కానీ దిస్ హ్యాస్ మోర్ క్యారెక్టర్ టు ఇట్. చాలా బాగుంది. బట్ పుష్ప షర్ట్ అయితే కాదు. బట్ ఎక్కడ ఉన్నాం? జారాలో ఉన్నాం బై ద వే, చెప్పలేదు ఇప్పటిదాకా. దిస్ ఈజ్ ఫైన్. బట్ ఇంకొకటి చూపిస్తాగండి. ఇదిగోండి, ఇది ఇస్ ఆర్ కాల్డ్ క్రాషెస్. ఇది వేసుకుంటే ఇంకా లోపల మీరు పొట్టుంటే పొట్ట కనిపిస్తుంది, సిక్స్ ప్యాక్ ఉంటే సిక్స్ ప్యాక్ కనిపిస్తుంది అనమాట. బట్ ఇది అలాగా ఫ్లో అవుతూ బాడీ మీద సింపుల్గా బీచ్ పక్కన, దీని కింద బీచ్ ప్యాంట్ వేస్తే బీచ్లో సూపర్గా ఉంటుంది అనమాట. ఈజ్ ఆల్సో ఫైన్. బట్ మనం అంతా పుష్ప మైండ్ సెట్లో ఉన్నాం. సో ఇవన్నీ జుజుబీస్. చాలా కాన్ఫిడెంట్గా దీన్ని పుష్ప షర్ట్ అనుకుంటారేమో. నో, దిస్ ఈజ్ జస్ట్ అన్ అబ్స్ట్రాక్ట్ షర్ట్. సో చూసుకుంటే ఒక అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ ఉందన్నమాట. షర్ట్ కూడా కాదు, ఇది ఒక జాకెట్. ఇది వేసుకుంటే మునిగిపోతాం, ఎందుకంటే చెమటలుగా ఉంటే. అండ్ ఆల్సో ఇది చాలా వెయిట్ కూడా ఉందన్నమాట. యూ కెనాట్ క్యారీ దిస్ అంత ఈజీగా. బట్ యాజ్ ఎ సైడ్ ఈ వైట్ కలర్స్, లైట్ కలర్స్ కాదు, మనకి చాలా రాయల్ కలర్స్ కావాలి. అప్పుడే ఆ రాయల్టీ, ఆ పుష్ప అనేసి బయటకు వస్తుంది అనమాట. పుష్పని ఎక్కువసార్లు అనేస్తానే. ఎనీవేస్, వీడియో కాన్సెప్ట్ ఏది అనకపోతే అట్లా కదా సారా వద్దులే. అక్కడ వేరీస్ పుష్ప అన్నట్టు వేరీస్ పుష్ప షర్ట్ అని చెప్పి మనం ఇప్పుడు అనాలి. కనిపించట్లేదు. మనం అనుకున్న ప్లాన్ ఏంటి, వచ్చింది ఏంటి, చేస్తుంది ఏంటి. మనం అనుకున్న బ్రాండ్స్లో లేవు. వాట్ బ్రాండ్? థింక్ అవును. యా, హాయ్ నైస్ టు మీట్ యు బ్రో. గుజరాత్. ఓకే, పైనుంచి చూస్తూ వచ్చాను కాదనుకోండి. ఓకే బ్రో, అయితే క్యారీ ఆన్. బాయ్. వేద్దాం స్టెప్ ఇక్కడ, వద్దులే. బట్టలు అవుట్ఫిట్ దొరకనివ్వండి, నేను సాటిస్ అవనివ్వండి, ఖచ్చితంగా నేను స్టెప్ వేస్తాను మీకోసం. లాస్ట్ దాకా చూడండి. పుష్ప అన్ని పుష్ప షర్ట్స్. విస్కోస్ రేయాన్. నాకు ఎందుకు కొంచెం హాఫ్ హ్యాండ్స్ కాకుండా ఫుల్ హ్యాండ్స్ దొరికితే ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఫుల్ హ్యాండ్సే, తర్వాత హాఫ్ హ్యాండ్స్. ఫుల్ హ్యాండ్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ప్యాటర్న్ అంతా వచ్చి లుక్ ఎట్ దిస్. మనం అనుకున్న బరోక్ మోటిఫ్ కాదు, జస్ట్ నార్మల్ విస్కోస్ ప్రింట్. ఇది క్రాషే. వాట్ అబౌట్ దిస్? యా, ఇప్పటికి 4 షాపులు తిరిగాం ఒకే షాపింగ్ మాల్లో. దెర్ ఈజ్ నో పుష్ప షర్ట్. వేర్ ఈస్ పుష్ప షర్ట్? పుష్ప షర్ట్ అంటే పుష్ప షర్ట్ ఒకటే కాదు, పుష్ప షేడ్స్ కూడా తీసుకోవాలి మనం. ఇది సెట్ అవ్వ. షేడ్స్ అంత ఈజీగా మనకి ఎప్పుడు సెట్ అవ్వవు అసలు. అంటే ఎప్పుడు కొంచెం గేమింగ్ డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, అలా జస్ట్ లుక్ వేద్దామని స్పైడర్-మ్యాన్ 2 తీసుకోవాలనుకుంటున్నాను. మాటలు వినిపిస్తాయి, ఐ డోంట్ నో. అన్నట్టు చెప్పడం మర్చిది, పుష్ప అంటే పుష్ప షర్ట్ కాదు, పుష్ప యాక్సెసరీస్ చూసారా? ఆ యాక్సెసరీస్ అన్నీ ఉంటేనే మనకి ఆ పుష్ప ఇష్ లుక్ వస్తుంది అనమాట. వెనకాల చూస్తున్నారు కదా, పుష్ప యాక్సెసరీస్ అంటే ఇవన్నీ అమ్మాయిల యాక్సెసరీస్ అనమాట. తెలియకుండా వచ్చాను పదండి. నా ఈ బ్యాగ్ ఏంటని మీరు అనుకోవచ్చు. ఇందులో కొన్ని ఆయుధాలు ఉన్నాయన్నమాట, కొన్ని ప్రాప్స్ అనొచ్చు మీరు. సో ఇంత పెద్ద మాల్ ఉంది, ఒక పుష్ప షర్ట్ ఒకటి లేదు. నిజంగా వేరీస్ పుష్ప మిషన్ అయిపోతుంది మనకి. సో రోడ్ క్రాస్ చేస్తే అవతల ఇంకొన్ని క్లోదింగ్ స్టోర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్దాం రండి. దేశమంతా పుష్ప కోసం చదివితే మనం ఏమో పుష్ప షర్ట్ కోసం చదువుతున్నాం. ఇక్కడ రేమండ్ ఉంది, రేర్ ర్యాబిట్ ఉంది. ఈ రెండింటిలో ఖచ్చితంగా షర్ట్ దొరుకుతుందని చెప్పి నా 7th సెన్స్ చెప్తుంది. సారీ 6th సెన్స్. అయితే ఇప్పుడు రేర్ ర్యాబిట్లో ఉన్నాం. 2 షర్ట్స్ ఫైనల్ చేశాను అనమాట. హాఫ్ స్లీవ్స్లో చాలా ఉన్నాయి, కానీ ఫుల్ స్లీవ్స్ ఎక్కడ ఎన్ని పోస్టర్స్ చూస్తున్నా డార్క్ కలర్స్, ఆ ప్యాటర్న్ అండ్ ఇది కూడా ఆ ఫ్లో కూడా యూ కెన్ అబ్జర్వ్ ఒక సాటిన్ విస్కోస్ వచ్చింది ఆ పోస్టర్స్లో చూస్తే. సో ఐఎమ్ కరెంట్లీ ఫోకస్డ్ ఆన్ దోస్ ఓన్లీ. ఇంకా చాలా చెప్పాలంటే కాటన్లో కూడా ఉన్నాయి, బట్ ఇది కొంచెం ఆ ఫాల్ బాగుంటుంది చూడడానికి, ఆ షైన్ ఉంటుంది, ఆ పార్టీ వేర్ లుక్ ఇస్తుంది అనమాట. అల్టిమేట్లీ ఆ పుష్ప లుక్ వస్తుంది. సో ఆ 2 షర్ట్స్లో ఫస్ట్ షర్ట్ ఇది ఫస్ట్ ట్రై చేసి మేము ముందుకు వస్తా. మీరు చెప్పండి అలా ఉందా? 2 షర్ట్స్లో ఏది బాగుందో కూడా కింద కామెంట్ చేయండి, అదే తీసుకుందాం.
సో దిస్ ఈస్ ద ఫస్ట్ షర్ట్. వర్టికల్ ప్యాటర్న్ వచ్చింది, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్యాటర్న్ నాకు దీని మీద వచ్చిన డీటెయిల్ ఒకసారి దగ్గర చూపించు. చూసారు కదా, మనం అనుకున్న ఆ పేరు మర్చిపోతున్నాను, పేజ్లీ ప్రింట్ అది. సో అదైతే ఉంది, బట్ ఈ వర్టికల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ మై కాలర్, కొంచెం ఆథెంటిక్ పుష్ప లుక్ రావట్లేదు. సో ఇంకొక షర్ట్ ఉంది. సో దిస్ ఈస్ ద షర్ట్, రెడ్ షర్ట్. మనం అనుకున్న అది లేదు కానీ, బట్ ఈ కలర్ ఏదైతే ఉందో రెడ్ కలర్, దీని మీద గోల్డ్ యాక్సెసరీస్ వేస్తే ఎలా ఉంటుంది చూపిస్తాను. బట్ ఫస్ట్ ఈ షర్ట్ వేసుకొని చూపిస్తా, మీరు చెప్పండి ఎలా ఉందో. రైట్, దిస్ ఆర్ దిస్ ఏది నచ్చింది. నేను మ్యాక్సిమం ఇదే తీసుకుంటా, ఫిట్ అది మంచిగా ఉంటా. బట్ లెట్స్ సీ. ఓకే, సో దిస్ ఈస్ ద సెకండ్ షర్ట్, రెడ్ షర్ట్. నేను అనుకున్న రిచ్ కలర్ ప్యాటర్న్ ఏదైనా పర్లేదు కానీ ఒక రిచ్ కలర్ తీసుకోవాలనుకున్నా, ఎందుకంటే దాని మీద యాక్సెసరీస్ మంచిగా పాప్ అవుతాయి కాబట్టి. సో దిస్ ఈస్ ద రెడ్ షర్ట్. సో దగ్గర సో డీటెయిల్స్ చూసుకుంటే మనకి కొంచెం ఫ్లోరల్ ప్రింట్, ఇక్కడ చెట్లు, ఇక్కడ ఏమో కొంచెం పైస్ల ప్రింట్ వచ్చింది, కొంచెం బరోక్ ఏదో ఒకటి అది వచ్చింది అనమాట. మీకు చెప్పాను కదా అదే పేరు, ఎన్నిసార్లు గుర్తు తెచ్చుకోవాలని మర్చిపోతున్నాను నేను. సో ఈ షర్ట్ నేను తీసుకుంటున్నా. వాట్ యూ థింక్? ఓన్లీ షర్ట్ వరకు చూడండి, ప్యాంట్ తర్వాత చూపిస్తా. ప్యాంటు, యాక్సెసరీస్, షూస్ అన్నీ ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్తాం. బట్ నెక్స్ట్ ఒకే ఒక కన్సర్న్ ఉంది, విచ్ ఈస్ బెల్ట్. ఒక మంచి బోల్డ్ బక్కులు ఉండే బెల్ట్ పెడతాడు అనమాట. ఆ బెల్ట్లు ఎక్కడ దొరుకుతాయి మరి, లెట్స్ సీ. బట్ షర్ట్ అయితే ఇదే రైట్. ఫుల్ అవుట్ఫిట్ మాత్రం మీరు B-rolls అనేది వస్తారు, చేంజ్ చేసుకుని వస్తారు. యా, సో షాపింగ్ అయిపోయింది. స్టిల్ ప్యాంట్ ఉంది. ప్యాంట్ మనం మేనేజ్ చేయవచ్చు ఎలాగైనా, బ్లాక్ ప్యాంట్ కాబట్టి. షూస్ అయితే ఉన్నాయి, బట్ యాక్సెసరీస్ గోల్డ్ కలర్ బకిల్, పెద్ద బకిల్ ఉండే బెల్ట్ ఒకటి తీసుకోవాలన్నమాట. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ వాచ్ తెచ్చుకున్నా, బ్రేస్లెట్స్ తెచ్చుకున్నా, ఎందుకంటే గోల్డ్ కదా, బయట అంత త్వరగా దొరకవు క్వాలిటీ. అది కూడా వేస్తే డీసెంట్గా మీరు చూస్తారు, B-rolls చూస్తారు. కానీ ప్రజెంట్లో ఐఎమ్ థింకింగ్ అబౌట్ దట్ బెల్ట్. ఎక్కడ ఎతకాలి ఏంటి ఇప్పుడు? అది సరే కదా, పుష్ప కదా అని చెప్పి అంత పెద్ద బగలున్న బెల్ట్ కొనేసాం అనుకో, దాని తర్వాత ఏపోతే 3,000 పెట్టి బెల్ట్ కొన్నాం అనుకో, దాని తర్వాత ఏపోతే అది దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ట్రెండ్స్. మీకు చూపించాలి కాబట్టి టెంపరీగా కొంచెం మంచిగా తయారైపోయి చూపిస్తున్నాను అనమాట. ఎటు వెళ్తే ఆ సికింద్రాబాద్ లేకపోతే అబిడ్స్, ఎక్కడికి వెళ్ళాలి? మనం ఏమొచ్చి గచ్చిబౌలి దగ్గర ఉన్నాం. We have to make a move. ఇవ్వన్నా గోల్డ్ కలర్లు కావాలి మనకి. ఓన్లీ సిల్వర్ కలర్. ఓన్లీ సిల్వర్ ఉన్నాయా? స్టెయిన్లెస్ స్టీల్. బెల్ట్ కోసం ఎంత పాకులాడదని నాకు తెలియదురా ఇప్పటికీ. సో లాస్ట్కి మనకి థింగ్ కొంచెం అరే అంత పెద్ద బక్కులు కాకపోయినా సరే అమ్మో చాలా కష్టం. అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయింది అంట అదంతా. అఫ్ కోర్స్ అవుట్ ఆఫ్ ట్రెండ్, అప్పట్లో ట్రెండ్, ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుంది అది. సో ఇప్పుడు దొరకడం కష్టం అవుతుంది. ఇది బాగుంది, ఆ గోల్డ్ ఎసెన్స్ వచ్చింది. మరి ఇంత పెద్ద బక్కులు కాకపోయినా సరే వీ కెన్ మేనేజ్ విత్ దిస్. తిరుగుతుంది ఓకే. ఇంకా ఇది ఉంది కానీ ఏదో సంథింగ్ ఇది ఉంది కానీ ఓకే, ఇది కాదు, ఇది జస్ట్ లెదర్ బెల్ట్ రాలేదు, జస్ట్ ఫ్యాబ్రిక్ బెల్ట్. ఎనీవేస్ చాలా చాలా గట్టిగా ఎతికితే దొరికిందో తీసుకున్నట్టు. నేను ఎంత ఇది 150 పగదా, 100 రూపాయలు కాదు, 130 ఇస్తా. సరే ఇది ఇవ్వండి. గోల్డ్ యాక్సెసరీస్ మ్యాన్ ఉండదా ఫార్మల్స్కి? వేసుకున్న వెంటనే పుష్పాలు అనిపిస్తుంది నాకు. రింగ్స్ కావాలండి కొంచెం గోల్డ్ కలర్వి. ఆహా, పుష్ప కూడా స్టాక్ ఇక్కడ కొనుక్కుంటాడేమో. ఇంకొకటి ఇవ్వండి. యాజ్ డీస్ మరి అంత పెద్దవి కాదు, మరి అంత పెద్దవి ఏం వేసుకుంటాం చెప్పండి. అంటే మళ్ళీ రీయూజబుల్ అవ్వాలి. బట్ మనం కొట్టిన ప్రైస్కి రీయూజబుల్ అవుతే అవ్వాలి అవ్వకూడదు తెలియదు. బట్ ఫస్ట్ వన్ టైం మాత్రం న్యాయం చేసేయాలి. సో గైస్ చూసారు కదా B-rolls ఎలా ఉన్నాయి, కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పుష్ప బాడీ లాంగ్వేజ్ రాలేదేమో కానీ మన స్టైల్లో మనం క్యారీ చేసాం అనమాట.
బట్ ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, రిచ్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి వీలైతే. అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్అవుట్ ద న్యూ డ్రాప్ ఫ్రమ్ టోన్స్. వెబ్సైట్ లింక్ అండ్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, అండ్ ప్రొడక్ట్స్ కూడా ట్యాగ్ చేశాను ఇక్కడ. సో ఫీల్ ఫ్రీ టు చెక్ దోస్ అవుట్. ఇంకేమున్నాయి అంతే, జస్ట్ వేర్ టోన్స్ అండ్ ఫీల్ కాన్ఫిడెంట్, వేర్ కాన్ఫిడెన్స్. అండ్ బ్లాగ్ కానీ నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, and subscribe to the Fashion Verge for more awesome content like this. And I'll see you guys in the next one.